వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్. ఇప్పుడు తెలుగునాట అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక పాట కొన్ని వారాలుగా మారుమోగిపోతుంది. రాంబాయి నీ మీద మనసాయన అనేటువంటి పాట. రాజు వెడ్స్ రాంబాయి ఆ సినిమాకి పాటలన్నిటినీ రాసినటువంటి, ప్రజ్ఞ చెప్పాలంటే తను గేయకారుడు ఇద్దరు కూడా. తను మిట్టపల్లి సురేందర్ ఇప్పుడు మన ముందున్నారు. ప్రస్తుతం అంటే ఈ రాజు వెడ్స్ రాంబాయి పాటతోటి తను ఎలాంటి అనుభూతిని అలాగే అనుభవాన్ని వృద్ధి చేసుకుంటున్నాడు. ఈ సినిమా కంటే ముందు తను కొన్ని పాటలు రాశాడు, సినిమా పాటలు. వాటిలో ఒకటి నంది అవార్డు కూడా చేజిక్కించుకున్నాడు పూర్ తెలంగాణ సినిమాలో రాసినటువంటి పాటతోటి. అలాగే అనేక తెలంగాణ ఉద్యమ గీతాన్ని తను రాసి ఆలపించాడు కూడా. సురేందర్ ఆయన ప్రయాణం ఏంటి అంటే మొదటిసారి మనం ఆయనతో మాట్లాడుతున్నాం. పాట అనేది అతని జీవితంలో ఎలా ఒక భాగమైంది, ఇప్పుడు ఎలా ఉంది, ఎక్కడ దాకా వచ్చింది ఆయన అడిగి తెలుసుకుంటాం. హలో సురేందర్, థ్యాంక్ యూ సో మచ్. సో నేను అడగగానే మొత్తానికి వచ్చావు. కొంచెం ఆలస్యమైనా సరే సంతోషం, ఎందుకంటే ఈ షెడ్యూల్ అంతా ఈరోజు ఎలా ఉందో ఏంటో అనేది నాకు గంటకి చెప్తూ ఉన్నావు. థ్యాంక్ యూ అన్న. ఎలా ఉంది ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయి పాట? ఆ పాటలన్నీ కూడా ఇంకోటి అది అలా అలానా అలాంటిది అలా సార్. ఆ పాట కానీ అది కూడా చాలా మంచి పాట. ఎలా ఉంది అంటే మిట్టపల్లి సురేందర్ ఇదివరకు ఒకటి, ఇప్పుడు గుర్తింపు వేరే గుర్తింపు లభించినట్టుగా? అవును ఇంతకుముందు ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ గా చూసేది. ఈ రాజు వెడ్స్ రాంబాయి వల్ల, బోసు వల్ల నన్ను సినిమా లిరిసిస్ట్ గా కూడా రికగ్నైజ్ చేయడం ఈ 2 వీక్స్ నుంచి స్టార్ట్ అయిందండి. ఆ సినిమా నాకు నన్ను సినిమా కవిగా ఇతను పనికొస్తాడు అని రాజు వెడ్స్ రాంబాయి పాట చెప్పిందండి సినిమా ఇండస్ట్రీకి. అది నేను చాలా చాలా బాగా అనుభవిస్తున్న దాన్ని నేను. ఆ పాట వల్ల వచ్చే ఆపర్చునిటీస్, ఆ పాట వల్ల నాకు అందిన గౌరవం, ఆ పాట వల్ల నాకు వచ్చిన గుర్తింపు. నేను మొట్టమొదటిసారి పాట రాసినప్పుడు మా ఊర్లో నన్ను ఎట్లా చూసిందో, ఈ పాట హిట్ అయిన తర్వాత ఇండస్ట్రీలో కూడా నన్ను అట్లనే చూస్తున్నాను. ఇక్కడ నాకు మామూలు సాధారణంగా ఒక పాట హిట్ అయితే ఎవరైతే బాణీలు కట్టారో ఆ సంగీత దర్శకుడికి ఎక్కువ క్రెడిట్ ఉంటుంది. ఇక్కడ పాపం సురేష్ బొబ్బిలి తను కూడా నాకు బాగా సన్నిహితుడు. సరే, సురేష్ బొబ్బిల్ని మించి ఈ పాటకి ఎక్కువ పేరు నీకు లభించింది అని చెప్పి నాకు లేదు సార్, అట్లా ఏం లేదు సార్. సురేష్ కు నాకు మా ఇద్దరి పేరు చాలా హిట్ పేరు. మా కాంబినేషన్ ఇద్దరిది. ఇండిపెండెంట్ సాంగ్స్ నుంచి మొదలుకుంటే జార్జి రెడ్డి ఫిలిం లో వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్, ఆ తర్వాత చోర్ బజార్ లో చోర్ బజార్ కే నేను జమీందారు అనే సాంగ్. అట్లా మా ఇద్దరికి ఇక్కడ వరకు రాజు వెడ్స్ రాంబాయి వరకు మా ఇద్దరి గువా గోరింకా అనే ఫిలిం లో కూడా మంచి పేరు వచ్చింది సార్ పాట. అట్లా మా ఇద్దరికి ఉంది. కాకపోతే దీంట్లో ఏమైంది అంటే ఈటీవీ విన్ వాళ్ళు కొత్తగా విజృంభించడం, అక్కడంతా యంగ్ టీమ్ ఉండడం, సాయి గారు, నితిన్ గారు, వంశీ నందిపాటి గారు, మళ్ళీ కొత్తగా బన్నీవాస్ సార్, అదే వేణు ఉడుగుల అన్న అండ్ డోలాముఖి బ్యానర్, దానికి ఒక ప్రత్యేకమైన గ్లామర్ ఉండడం. దాని మొదటిసారి ప్రొడక్షన్ లో వచ్చినటువంటి సినిమా అది ఫస్ట్ ఫిలిం. అంటే సురేష్ బొబ్బిలికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండడం, నాకు లిరిసిస్ట్ గా ఇండిపెండెంట్ గా నాకు ఫ్యాన్ బేస్ ఉండడం, నాకు ఫాలోయింగ్ ఉండడం, నాకు మంచి పేరు ఉండడం, సురేష్ నేను చేసిన వాటికి పేరు రావడం, అట్లా మాకు ఇవన్నీ కలిసి ఆ పాటకి సోషల్ గా పేరు వచ్చింది సార్. సోషల్ గా వచ్చింది. అది కూడా రావడానికి కారణం ఏమనుకుంటున్నా అంటే నేనేదో అద్భుతం రాసిన అని అట్లా నాకు అనిపించలేదు. కానీ అది సక్సెస్ అవుతా ఉంటే, దాన్ని అందరూ వింటా ఉంటే, దాన్ని బాగా అందరూ వంట పట్టించుకున్నప్పుడు నాకు ఏమనిపించింది అంటే 95 to 98% పీపుల్ మిడిల్ క్లాస్ ఏ ఉంటారు సార్. బిలో ఎబో కలిసి 90% మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు అనుకోండి. ఆ పిల్లల అందరి మనసులో ఉండే మనోభావం ఏదైతే ఉంటుందో, తను ప్రేమించిన అమ్మాయికి ఏం చెప్పాలనుకుంటాడో ఆ విషయాన్ని నేను బోస్ వల్ల నేను ఈ సినిమాలో సాయిల్ కంపాటి వల్ల నేను అది చెప్పడం జరిగింది ఆ పాటలో. అది యాక్చువల్గా అందరికి బాగా నచ్చి పాటకు పేరు వచ్చింది. దాంతో పాటు నాకు కూడా పేరు వచ్చింది సార్. మా కోసం ఒకసారి దాన్ని
ఇచ్చంత్రాల ఈ ప్రేమ ఏ అంతరాలు ఎంచదమ్మా, మనసొక్కటే జన్మస్థానమంటూ కొత్త కథలాగా మొదలైతదమ్మా. బొట్టు పెట్టుకు చందమామ ఈ నేల మీద పుట్టెనమ్మా, అడుగు మోపుతుంటే గొడుగులాగా మారి పూల కొమ్మలు వంగెనమ్మా. అందాల ఓ ముద్దు గుమ్మ గుండె గీసుకున్నదే నీ బొమ్మ, ప్రాణమల్లే నాకు తోడు వస్తే నీకు రాసిస్తా ప్రతి ఒక్క జన్మ. నువ్వంటే చచ్చెంత ప్రేమ అది మాటల్లో చెప్పలేనమ్మా, నీ జంట కోసం చితిమంటకైనా సరదాగా నడిచొస్తానమ్మా. ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు అనుకంగా, ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు వలుకంగా, తొలిసారి నీ చూపు తను వారతాకంగా, పొంగిందే నాలోన పచ్చి ప్రేమల గంగ. రాంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే. రాజ్యమేది లేదు గాని రాజులాగా రాణిలాగా చూసుకుంటా, కోట కట్టలేను గాని కళ్ళల్లో నిన్నే దాచుకుంటా. రాత ఎట్లా రాసి ఉన్నా మార్చి నీతో రాసుకుంటా, స్వర్గమంటూ ఉన్నదంటే అది నీతోనే ప్రతిరోజు పంచుకుంటా. నిన్ను గన్న మీ నాన్న కన్నా అల్లారు ముద్దుగా సాదుకుంటా, నీకు కోపం వస్తే కొంత దూరం ఉంటా, నువ్వు గీత గీస్తే నేను దాటనంట, కంట నీరు కంటి రెప్ప దాటకుండా కాటుకై కావలుంటా. రాంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే. అంటే అందులో రాజు వచ్చి డోలు వాయించేవాడు. అవును, సో ఆ అబ్బాయి అతని భాషలో ఎలా పాడతాడు అవును అనే దాన్ని అందులో ఈ 2 లైన్లు, రాజ్యం లేదు కానీ రాణిలాగా చూసుకుంటా, అవును. కోట కట్టలేను కానీ కళ్ళల్లో నిండే. ఈ లైన్స్ ని మీకు పోస్టర్ మీదకి ఎక్కించారు. అమ్మో, ఈటీవీ వాళ్ళకి, వేణువుడుల అన్నకి, అదే. సాయిలు కంపాటికి జీవితకాలం రుణపడి ఉంటాను సార్. బన్నీవాస్ సార్కి, నందిపాటి గారికి. వాళ్ళు పాటను ఎంత ప్రేమించినంటే, బన్నీవాస్ సార్ ఫస్ట్ సాంగ్ రిలీజ్ కి ముందు వేణు ఊడుగులన్న వెళ్ళి పాటలు వినిపించినప్పుడు, ఈ పాట నిలిచిపోద్దండి చరిత్రలో, ఇది చాలా పెద్ద హిట్ పాట అయింది, ఒక 4-5 నెలలు అయితే జనాలు లూప్ మోడ్ లో వింటారండి అని చెప్పిండు సార్. ఒక ఈవెంట్ లో కూడా సేమ్ మాట చెప్పిండు. థ్యాంక్ యూ బన్నీవాస్ సార్, మీరు చెప్పింది ప్రూవ్ అయింది. వీళ్ళందరికీ రుణపడి ఉంటారు సార్. ఒక లిరిక్ రైటర్ రాసిన వాక్య నిర్మాణాలని పోస్టర్లో, ప్రచార చిత్రాలలో వేసి పెట్టిన పాట నాకు తెలిసి ఇదే పాట అయి ఉంటది. నా పాటకు దక్కిన అత్యంత అరుదైన గౌరవం సార్. ఇంకెన్ని అవార్డులు ఇచ్చినా కాలంలో ఏమన్నా పెట్టారేమో కానీ తెలియదు ఈ సార్. మధ్య కాలంలో మనం చూసిన దాంట్లో మాత్రం ఎప్పుడు కూడా ఒక పాటకి ఇలా పట్టాభిషేకం చేయడం, ఆ లైన్స్ ని దాన్ని మీరు అన్నట్టు పబ్లిసిటీకి వాడటం అనేది మామూలు విషయం. నాకు నా క్లాస్మేట్ ఒక ఆమె మేఘ సందేశం సినిమా అప్పుడు ఆ పాటలో ఒక పాట అలా పెట్టారు, అట్లా లైన్ సార్. మళ్ళీ ఇప్పుడు చూసినట్టుగా నాకు అప్పుడు మేఘ సందేశం సినిమాలో పాటను పెట్టారు, ఇప్పుడు సందేశాత్మకమైన ఈ సినిమాలలో పాట పెట్టారు. నా పాటకు దక్కిన గొప్ప గౌరవం సార్. మీరేదో చెప్పబోతుంటే నేను అడ్డుపడ్డా. లేదు, ఇదే సార్. అంటే అవార్డులు అవి కొలమానాలని అనుకుంటాం కానీ ఆ ఆదరణ అన్నింటికంటే చాలా పెద్దది సార్. అది నాకు బాగా అంటే బాగా సంతృప్తినిచ్చింది. నా క్లాస్మేట్ ఒక ఆమె ఏఎంబి మాల్కి వెళ్ళి ఏదో సినిమాకి వెళ్తామే, ఏదో గర్ల్ ఫ్రెండ్ ఫిల్మ్ ఏదో సినిమాకి వెళ్ళింది ఆమె. నాకు ఆ ఫోటో పెట్టింది. నేను ఏమనుకున్నానంటే ఆమె ఏమైనా డిజైన్ చేసి పెట్టింది అనుకున్నాను. నేను ఎట్లా డిజైన్ చేసినాను? లేదురా, ఇది ఇక్కడ థియేటర్ లో పెట్టిండు, నీ పాట అసలు మామూలు విషయం కాదు, మనం రాజ్యం ఏది లేదు కానీ లైన్ తో పోస్టర్ పెట్టిండు. ఫస్ట్ నాకు ఆమె పెట్టింది ఆ పోస్టర్ ని. ఆ పోస్టర్ చూడడానికి నేను ఏంబి మళ్ళా పోయినా సార్. పోయి చూసి వచ్చినాను. తెలియదు సార్, నేను ఫోటో తీసి పెట్టుకున్నాను. అది నిజంగా ఒక చాలా చాలా పెద్ద గౌరవం, క్షణాలు కదా. చాలా సాహిత్యానికి దక్కిన అతి పెద్ద గౌరవం సార్ అది సినిమా ఇండస్ట్రీ. నేను అందు గురించి అభినందిస్తాను. ఎందుకంటే ఈ సాహిత్యం అలా చెవులకి ఎంత వినసొంపుగా వినపడుతూ ఉంటే ఎంత హాయిగా ఉందంటే, ఒక ప్రేమికుడు తన ప్రేయస్కి
తన ప్రేమను వ్యక్తం చేసే విధానాన్ని మనకి వినిపించే విధంగా తను ఆ ట్యూన్స్ కట్టాడు. సురేష్ అదే పాట కదా సార్, సురేష్ కంపోజిషన్ లో వచ్చిన ప్రతి పాటలో సాహిత్యాన్ని పొరపాటున కూడా డిస్టర్బ్ చేయడు సురేష్. సురేష్ కున్న గ్రేట్నెస్ అది. నేను ఇక్కడ వేణుని కూడా అభినందిస్తాను. ఇంకా వాళ్ళు తన సినిమాలకి సురేష్ మార్చకుండా తను డైరెక్ట్ చేసినా అలాగే తను ప్రొడ్యూస్ చేసిన సురేష్ మాత్రం వదలలేదు. అవును సార్. అందు గురించి నేను ఇక్కడ వేణుని కూడా అభినందిస్తాను. వేణు అలాంటి పెద్ద సినిమా కూడా తనకి వేణు అన్ననే నాకైనా సురేష్ కైనా ఉన్న గాడ్ ఫాదర్ అన్నే సార్. మమ్మల్ని ఆయన డే 1 నుంచి నమ్మిండు, ఇప్పటి వరకు కూడా వదిలేదు, వదలడు కూడా. ఇంకా అంటే తన దర్శకుడు కాకముందు నుంచి మా ఇద్దరికి పరిచయం. తెలుసు చెప్పించా. ఈ రోజు నేను చెప్పిండు నాకు, నువ్వు అస్సలే మిస్ చేయకు సూరి, పోయిరా యజ్ఞమూర్తి నాయరికి ఇచ్చిరా అని చెప్పి. మొత్తానికి అట్లా ఒక మంచి పాటకి నిజంగా ఆదరణ లభించడం అనేది, అంటే చాలా మంది చాలా అపోహం ఉంటాయి. నిజంగా రాజు వెడ్స్ రాంబాయి సినిమాకి నేను తను ఎంత భావోద్వేగంతో ఆ రోజు ఇన్సిడెంట్ చెప్పాడు కదా, చాలా ఎమోషనల్ సార్. అంటే బోస్ని తనలో నన్ను నేను చూసుకున్నాను బోస్లో అని చెప్పేసి ఏదైతే కదిలిపోయి చెప్పాడో, అలాంటి కథలు ఎన్ని ఉంటాయి ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో చాలా. అయితే ఒక రకంగా ఈ సినిమాకి అలాంటిది ఒక అదృష్టం లాంటిది దక్కిందేమో. నిజంగా అదృష్టమే సార్. వేణన్న బేసిక్ గా ఆయన దర్శకుడు కావాలని వచ్చింది, దర్శకుడు ఆయన. ఆ తర్వాత ఇంకా విపరీతమైన దాహం ఉంటది సాధించాలని, ఇంకా ప్రూవ్ చేసుకోవాలని. కానీ ఆయన ప్రూవ్ అవడంతో పాటు నన్ను నమ్ముకున్న చుట్టూ నాలుగు నిలబడాలని మాలాంటి వాళ్ళందరి కోసం బ్యానర్ పెట్టి దాంట్లో ఇలాంటి ఒక కథని, ఒక సహజ సిద్ధమైన కథని, నిజంగా జరిగిన కథని, బోస్ లాంటి మర్మం లేని పిల్లగాన్ని ఎంచుకొని తీసి మమ్మల్ని అందరినీ చుట్టూ పెట్టుకొని, కొన్నిసార్లు కొందరు అవతల వాళ్ళకి అర్థం కాకపోయినా వీళ్ళు బాగా, సురేష్ బాగా చేస్తాడు, బోస్ బాగా తీస్తాడు, సురేందర్ బాగా రాస్తాడు, దీనికి పనిచేస్తున్న వాళ్ళంతా మంచి వాళ్ళు, బాగా చేస్తారని అందరినీ కమ్యూనికేట్ చేయడం అనేది చిన్న విషయం కాదు సార్. సినిమా ఇండస్ట్రీలో నేను కనవలేదు, కానీ సినిమా ఇండస్ట్రీలో నేను చాలా జర్నీ చేసినాను సార్. చాలా మంది డైరెక్టర్స్ చూసినాను నేను. ఈ రోజు సినిమా ఇండస్ట్రీలో యజ్ఞమూర్తి అనే ప్రొడ్యూసర్ కి కథ చెప్పడానికి వెళ్తున్నప్పుడు డబ్బులు లేకపోతే నేను ఇచ్చి తీసుకెళ్ళిన డైరెక్టర్ అక్కడికి వెళ్ళిన తర్వాత కథ ఫైనల్ అయ్యి అతనికి ఆపర్చునిటీ ఫైనల్ అయిన తర్వాత ఫైనల్ అయిన నెక్స్ట్ మినిట్ అక్కడ నుంచి రిటర్న్ జర్నీలో బిహేవ్ చేసిన బిహేవియర్ ని నేను ఎప్పుడో మర్చిపోలేకనే సినిమా ఇండస్ట్రీకి రాలేదు. నేను అట్లా చూసినాను. వెళ్తున్నప్పుడు యజ్ఞమూర్తి సార్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఉన్న బిహేవియర్, యజ్ఞమూర్తి సార్ ప్రాజెక్ట్ ఫైనల్ చేసి యు ఆర్ ద డైరెక్టర్ ఫైనల్, ఈ సబ్జెక్ట్ ఫైనల్ అని చెప్పిన నెక్స్ట్ మినిట్ నుంచి నన్ను ఎంట పెట్టుకొని పోయిన డైరెక్టర్ అవుతున్నా ఆయన బిహేవియర్ లో చేంజ్ నేను చూసిన తర్వాత సినిమా ఇండస్ట్రీలో తిరగొద్దని డిసైడ్ అయ్యి వెళ్ళిపోయినాను. ఆ తర్వాత వేణన్న ప్రోద్బలంతో ఇటు వచ్చినాను. ఆ తర్వాత జార్జ్ రెడ్డి సినిమా డైరెక్టర్ ఉంటారు, జీవన్ రెడ్డి గారు. ఆయన చాలా మంచి వ్యక్తి అండి. ఆయన కూడా నన్ను డే 1 ఆయనకి నేను పరిచయం అయ్యి రాయల్ ఎన్ఫీల్డ్ పాట రాసిన దగ్గర నుంచి ఈ రోజు కూడా నన్ను వదిలిపెట్టాను. ఆయన సినిమా ఏదైనా ఆలోచన వస్తే, ఏదైనా కథ వస్తే, ఆయనకి ఏదైనా బాగా అనిపిస్తే ఫోన్ చేసి మిట్టపల్లి ఇది బాగుందా, ఎట్లా ఉంది, మనం చేద్దాం, నువ్వు రాయాలని పిలిపించి మరీ కూర్చోబెట్టి మాట్లాడి చెప్తాడు. అట్లా నేను దగ్గర వాళ్ళ చేతనే వచ్చినాను. ఇండస్ట్రీలో వేణన్న లాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు అయితే చూడలేం సార్. వేణన్న లాంటి మనిషిని చూడలేం సార్. ఎంతసేపు నేనే సంపాదించుకోవాలి, నేను ఉండాలి, నేను ముందు ఉండాలి, అట్లా ఉంటది. కానీ వేణన్న ఏంది అంటే ఒక వారియర్ లాంటాడు, యుద్ధం అందరి కోసం యుద్ధం చేస్తాడు. విరాట పర్వం తర్వాత మళ్ళీ ఆయన ఇంకో సినిమా ఆయనే డైరెక్షన్ లో కష్టపడాలి కదా, ఏదో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, కథలు చెప్తూ ఉన్నాడు, హీరోలకు చెప్తూ ఉన్నాడు, అది ఇంకా ఫైనల్స్ కావట్లేదు. ఆ పనిలో ఉండకుండా నిర్మాతగా మారి ఇంకొక కొత్త దర్శకుడిని మనం ముందుకు తీసుకొస్తూ ఈ సినిమా కోసం కష్టపడ్డాం 3 ఏళ్ల పాటు. అవును సార్. తను వచ్చి ఇన్ని సంవత్సరాలైనా 2 సినిమాలు వచ్చాడు. ఇదినా అది ఓకే కదా, విరాట పర్వం 2. అవును సార్. ఇప్పుడు ఒక మూవీని డైరెక్ట్ చేసి నేను అడిగినాను అన్న మీరు సినిమా చేయండి అన్న, మేము ఎక్కడికి వెళ్ళే వాళ్ళు అక్కడికి వెళ్తారు, ఏముందన్న మీరు సినిమా చేయండి అన్న, ఆల్రెడీ బోస్ ఫైనల్ అయిపోయింది, మాకు ఇది వదిలేసి మీరు సినిమా చేయండి అన్న. చేద్దాం సూరి, కొడితే అందరం కలిసే కొడదాం గట్టిగా. బోస్ సక్సెస్ లో మన సక్సెస్ ఉన్నది సూర్య అన్నాడు. ఇట్లాంటి కథలు తీయడంలో నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది సూరి. మనం ఆల్రెడీ ప్రూవ్డ్, మనం సినిమా ఈ సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరం చేస్తాం, కానీ ఇట్లాంటి కథలు మనం తప్పితే ఇంకెవరు తీయరు సూరి.
మనమే ముందుండి తీయాలి, మనమే చెప్పాలి సొసైటీకి. మనం చెప్తే మనలాంటి వాళ్ళు వస్తారు. మన జీవితానికి ఏం డోక్కలేదు, ఏంటంటే మేడం అద్భుతంగా హిట్ కూడా అద్భుతంగా చేద్దాం, మనమే చేయాలి, ఇట్లా ఎదుర్కోవడం నాకు ఇష్టం సూరి, ఇట్లా ఫైట్ చేస్తూ నాకు ఇష్టం అన్నాడు. వేణన్నతో ఉంటే హైలో ఉంటాం అన్న, వేణన్నతో ఉంటే హై అంటే చాలా హై అంటే హైలో ఉంటాం. ఆయనతో డిస్కస్ చేస్తే, ఆయనతో ట్రావెల్ చేసినప్పుడు, అన్నతో టైం స్పెండ్ చేసినప్పుడు బాగుంటది. కేవలం దర్శకుడు కాదుగా, తన రచయిత, కవి, చాలా చాలా నాలెడ్జి ఉన్నటువంటి చాలా హైలీ నాలెడ్జ్. దానికంటే మనం ఒకరికి ఉపయోగపడాలనే మనస్తత్వం ఉన్నాడు సార్. అది చాలా గొప్ప మనస్తత్వం, చాలా రేర్ గా ఉంటారు మనుషులు. రాయల్ కంఫర్ట్ పరిస్థితి ఎలా ఉంది మరి? దర్శకుడుగా ఫస్ట్ ఫిల్మే తను ఊహించలేదు ఇట్లా ఇంత పెద్ద విజయం దొరుకుతుందని. తను అలా అంటే క్లౌడ్ 9 లో ఉన్నాడు అంటారు కదా, అంటే మేఘాల్లో ఉన్నాడు, తెలిపోతున్నాడు. బోస్ కూడా వేణు అన్నలా చాలా ప్రాక్టికల్ మైండ్ సార్. నాకు ఈ సినిమా ఇంకా స్టార్ట్ చేయక ముందు నాకు ఒకసారి కలిశాడు ఇంకొక ఫ్రెండ్ ద్వారా, ఇట్లా బోస్ ఇట్లా సినిమా కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, తిరుగుతున్నాడు అని చెప్పేసి. తర్వాత చూస్తే కట్ చేస్తే వేణు దగ్గర తెలియదు. చాలా హ్యాపీ, చాలా చేసినాం సార్. వేణు అన్న దగ్గరికి పోవడానికి ముందు నాకు కూడా వచ్చి కలిసింది సార్. సురేష్ బొబ్బిలి పరిచయం చేసిన, అన్న ఇట్లా మనోడు ఒకడు ఉన్నాడు అన్న, కథ ఉంది వినన్న. అప్పుడు గంగుల కమలాకర్ గారు ఫిలిం చేద్దాం సూరి అని నాకు ఒక ఆఫీస్ పెట్టించుండే. నేను గంగుల కమలాకర్ గారికి లైన్ చెప్పిన, బట్ ఆయనకు అప్పుడు అర్థం కాలేదు. అంటే ఆయన చాలా టెన్షన్ లో ఉన్నాడు, ఆయన రిజెక్ట్ చేసిన. అక్కడ కూడా పట్టుకొని తిరిగినాం. బోసు చాలా చాలా మంది దగ్గర తిరిగినాం. ఫైనల్ గా దాన్ని వేనన్న విన్న డే 1 దాన్ని ఫైనల్ చేసి పడేసి. బోసు చాలా ప్రాక్టికల్ అన్న. ఈ సక్సెస్ ని మేము ఎంజాయ్ చేసినంత కూడా బోస్ పెద్ద దాన్ని కనెక్ట్ చేసుకోలేదు, దాన్ని ఫీల్ కాలేదు. బోస్ హిట్ కొట్టినాం. వేణన్న, సురేష్ బొబ్బిలి, నేను, చైతు జొన్నలగడ్డ అన్న, హీరో హీరోయిన్, అండ్ ఈటీవీ నుంచి సాయి గారు, బిట్టు, నితిన్, అండ్ మన రాహుల్ మోబిదేవి గారు, మేము అసలు టీమ్ లో అందరం ఎంజాయ్ చేస్తున్నాం. కానీ బోస్ వాట్ నెక్స్ట్ అనే దాంట్లో ఉన్నాడు. ఆయనకు సక్సెస్ అయిన ఉన్నప్పుడు ఒక 2-3 days ఎంజాయ్ చేసిండు, దీన్ని ఎట్లా నిలబెట్టుకోవాలనే టెన్షన్ లో ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఇట్లా మేఘాల్లో తేలిపోతున్నట్టు, గాల్లో తేలినట్టుంది, గుండె పేలినట్టుంది, అక్కడ లేడు మనోడు. ఏంది నెక్స్ట్ ఎట్లా కొట్టాలి దాని మీద ఉన్నాడు. ఆయనకు అందరు చుట్టుముట్టిండు ఆయన. అంతే కదా, ఇలాంటి ఒక కథని ప్రజెంట్ చేసిన తీరు. కానీ ఆయన నిలబడతాడు అన్న, అతను 100% నిలబడతాడు. నిలబడి ఇలాంటి కథలు కనుక తీసుకొస్తే మన అందరికి కూడా ఇలాంటి సినిమాల్ని చూసి ఆదరించేవాడు, అభిమానించేవాడు. నెక్స్ట్ అతను చేసే కథ ఏదైతే సినిమా ఉందో మళ్ళా జనం మ్యాడ్ అయిపోతారు. ఫిలిం టైటిల్ నుంచే ఫస్ట్ క్యూరియాసిటీ ఉంటది. అంత మంచి కథలు ఆయన దగ్గర. ఇప్పుడు అంటే అంతకుముందు ప్రైవేట్ గీతాలు అవి రాసుకుంటాం, అంటే మీకు ఏదైతే దేని మీద అయితే స్పందించాలనిపిస్తుందో, ఏది చూసి చలించిపోతారో దాని మీద పాటలు రాసుకుంటారు. సంస్కృతి మీద, తెలంగాణ కల్చర్ మీద, చుట్టూ ఉండేటువంటి మనుషుల మీద గురించి, పరిస్థితుల మీద రాసుకుంటూ వచ్చారు. కానీ సినిమా అనేది దాని పూర్తి భిన్నమైనటువంటి వాతావరణం. అసలు మొదటి అంటే ఎప్పుడు మనం కూడా ఒక కవి కావాలి, నేను ఫస్ట్ సినిమా కవి అన్నయ్య. అది ఎప్పుడు వచ్చింది సినిమా కవి అనేది? అది నాకు 2004లో 2005లో అట్లా నా మైండ్ లో పడ్డది. వచ్చి ట్రయల్స్ చేస్తే ఒకటి తగిలింది, నేను కూడా పాటలు రాయాలి అని ఏదో ఒకటి. అదే అప్పుడే ప్రేరణ స్ఫూర్తి ఉంటాయి కదా. అప్పుడే మాకు చంద్రబోస్ గారు, మా ఊరు నుంచి చంద్రబోస్ గారి ఊరికి ఒక 10 kilometers, వెల్లంపల్లి నుంచి ఆయన చల్లగరికి, ఒకే మండలం మాది. చంద్రబోస్ అన్న గురించి మా దగ్గర అందరూ మాట్లాడుతుండే. సినిమాలకి పాటలు వచ్చిన ప్రతిసారి భలే రాస్తారు, మనూరు అయినట్టు, మనూరు అట్లా. బోస్ అన్న గురించి విన్న తర్వాత సినిమాలకి ఎప్పుడైనా రాయాలి అనేది అట్లా పుట్టింది. అంతకుముందు సోషల్ సాంగ్స్ రాసేది. అక్కడ నేను మంచి రారాజుని, నాకు ఒక చిన్న సామ్రాజ్యం, దానికి నన్ను ఒక చక్రవర్తిగా, రాజుగా మా సమాజం గుర్తించింది, నాకు మార్కెట్ ఇచ్చింది, నాకు మంచి గౌరవాన్ని ఇచ్చింది. సినిమాకి రావాలని ఊరు నుంచే ఫస్ట్ నేను స్టార్ట్ అయిన అక్కడి నుంచే. అక్కడ చంద్రబోస్ గారి గురించి మాట్లాడుతూ ఉంటే మంచిగా అనిపించేది.
మనం కూడా సినిమా వైపు ట్రై చేస్తే బాగుంటుంది అనిపించి అట్లా సినిమా వైపు కూడా ట్రై అంటే చేసిన. చెప్పాలంటే చంద్రబోస్ గారే మీకు ప్రేరణ. 1,00,000% ఉమ్, చంద్రబోస్ గారు సినిమా ఇండస్ట్రీ విషయంలో, సినిమా విషయంలో ప్రేరణ. ఆయన అంటే చాలా గౌరవం కూడా. ఆయన ఆయన చేసిన జర్నీ, సి నారాయణ రెడ్డి గారు, ఉమ్. చంద్రబోస్ గారు, సుద్దాల అశోక్ తేజ గారు, కందికొండ గారు, వీళ్ళు వేసిన వేనే మేము రావడానికి. కందికొండ గారితో ఏమైనా పరిచయం ఉంది? చాలా ఆయన కూడా చాలా చాలా చిన్న వయసులోనే మంచి దూరం అయిపోవడం. బ్యాడ్ లక్ సార్, చాలా బ్యాడ్ లక్. చక్రీ కాంబినేషన్ లో మంచి మంచి పాటలు ఆయన. ఆయనని నాకు పరిచయం చేసింది వేణనే, కందికొండ గారు. కందికొండ గారు నాకు జీవితకాలం గుర్తుండిపోతారు. కేకన్నా జీవితకాలంలో నేను నా పాటను మర్చిపోలేను, ఆయన నాకు చేసిన మంచిని మర్చిపోలేను. ఏం మంచి చేశారు మీకు? నేను హైదరాబాద్ వచ్చి తిరుగుతున్నప్పుడు నన్ను దగ్గర తీసి అడిగిండు, తమ్ముడు ఐపీఆర్ఎస్ చేయించినావా తమ్ముడు అని అడిగాను. అంటే ఏంటిదన్నా అని అడిగిన. ఉమ్, ఏమున్నావు తమ్ముడు, నువ్వు ఇంత అద్భుతమైన పాటలు రాస్తాను, నువ్వు ఇంత మార్కెట్లో తిరుగుతాను, ఇంత మందిని తెలుసు నీకు, మేము ఐపీఆర్ఎస్ తెలియకుండా నువ్వు ఎట్లా తిరుగుతాను, నువ్వు ఇంత సర్కిల్ ఎట్లున్నావు, నీకు బోస్ అన్న తెలుసు, నేను తెలుసు, వేణు అన్న తెలుసు, నీకు ఇక్కడ ఉన్న ఇండస్ట్రీ అంతా నీకు దోస్తులే ఉన్నారు, నువ్వు ఐపీఆర్ఎస్ గురించి తెలుసుకుంటే ఎట్లుంటావు తమ్ముడు, నువ్వు అర్జెంట్ నాకే రావాలన్నాడు. ఉమ్, అంటే వచ్చిన నేను మణికొండలో ఉన్నాను, అన్న దగ్గరికి వచ్చిన. వస్తే నన్ను తీసుకెళ్లి ఫస్ట్ రైటర్స్ అసోసియేషన్ లో నేను రాసిన పాటలు, నా లక్ ఏంటంటే 50 పాటలు సినిమాకి రాసినాయి. 5 పాటలు 6 పాటలు ఉండాలి. ఉమ్, ఆ పాటలు ఉన్నాయి నేను రాసినాయి. ఫస్ట్ సినిమా పాటలు ఎన్ని తమ్ముడు అన్నాడు. సినిమా పాటలు అర్జెంట్ రా అని చెప్పాడు. వస్తే శ్రీనగర్ కాలనీలో నన్ను కూర్చోబెట్టి ఆ పాటలను తీసుకుని వాటి హెడ్ లైన్స్ రాసి, పల్లవి ఓపెనింగ్ లైన్స్ రాసి, ఉమ్. ఆయన నన్ను ఇతను సినిమా రచయిత అని సపోర్ట్ చేస్తూ రైటర్స్ అసోసియేషన్ కి ఒక లెటర్ ఇచ్చి, నాకు యూనియన్ కార్డు ఇప్పించి, ఆ కార్డ్ నెంబర్ తీసుకెళ్లి ఐపీఆర్ఎస్ ఫామ్ లో నింపి, ఐపీఆర్ఎస్ కు ఢిల్లీకి అప్లై చేసి పంపించి, నాకు ఐపీఆర్ఎస్ మెంబర్షిప్ ఇప్పించిండు. ఆ డబ్బులు అంటే ప్రతిసారి నాకు కేకేనా కనబడుతుంటాడు సార్. కాపీ రైట్ అనేది ఆ డబ్బులు నాకు రాయల్టీ, అసోసియేషన్ అప్పుడు ఎంత ఉండేది? మామూలుగా 10,000 ఎంత ఉంది? అవి కూడా నాకు అన్నయ్య కట్టిండు సార్. కందికొండ అన్నయ్య కట్టిండు. ఆ డబ్బులు నా అకౌంట్ లో పడ్డ ప్రతిసారి నాకు కందికొండ అనే గుర్తొస్తా ఉంటాడు సార్. అతను వెరీ ఎమోషనల్ సార్, మంచోడు. ఆ రకంగా ఒక నాలెడ్జ్ కూడా ఇచ్చారు. నాకు నాలెడ్జ్ ఇచ్చిండు, నాకు సహాయం చేసిండు సార్. ఆయన ఎంత ప్యూర్ హార్ట్ అంటే అది కూడా చెప్తాను నేను మీకు. నాకు కందికొండ అన్నని వేణువుడుగులు అన్న పరిచయం చేసినప్పుడు, కందికొండ అన్న వరంగల్ అని తెలియదు సార్. నాకు అన్న పరిచయం చేశారే, మన వరంగల్ రా అన్న, హెల్త్ ప్రాబ్లంతో సినిమా ఇండస్ట్రీకి దూరం అయిపోయాడు, ఇప్పుడు హెల్త్ కొంచెం ఫిట్ అయిందిరా, సెట్ అయిండు. హెల్త్ ఇష్యూ వచ్చి సెట్ అయిండు. సెట్ అయ్యి ఏం చేసిండు అంటే, వచ్చి అన్నను కలిసిండు, వేణన్న కలిస్తే వేణన్న నాకు పరిచయం చేసి మనోడరా, మన వరంగల్ మన జిల్లా, నువ్వు ఖచ్చితంగా నీకు V6 లో నీకు మంచి పరిచయాలు ఉన్నాయి కదా, అన్న గురించి ఇప్పుడు వచ్చే నెల అన్నది బర్త్డే ఉంది, బర్త్డేకి ఒక ఇంటర్వ్యూ పెట్టిరా అని చెప్పాను. అప్పుడు నేను V6 వాళ్ళకి అన్నది రాసి మెసేజ్ పెట్టిన. బట్ మా వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయ్యారు. అరే మన వరంగల్ ఎత్తున్నారా? నిజం? అవునన్నా వరంగల్ ఎత్తనే. అవునా, సరే చూద్దాం లేరా అని, కొంచెం చూద్దాం లేరా, అప్పుడు బాగా ఉండేదానికి ప్రైమ్ టైంలో ఉన్నది, చూద్దాం లేరా అని చెప్పి మన వాళ్ళు కొంచెం దాన్ని అంటే వాళ్ళు మర్చిపోయారు. మళ్ళీ నాకు వేణు అన్న ఫోన్ చేసి అడిగినావా సూర్య అన్నాడు. అన్న అడిగినా, బట్ ఇంకా రిప్లై రాలేదు, నేనే ఒకసారి వెళ్ళి కలుస్తాను అని చెప్పి, దాంట్లో నాకు ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి కలిసి అంకం రవి అన్న వెళ్ళి కలిసి, అన్న రవి అన్న మనం కందికొండ గారి గురించి చేయాలంటే నువ్వు చెప్పిన గారు సూర్య తప్పకుండా చేద్దాం, నాకు ఒకసారి ఆయన గురించి డీటెయిల్స్ అన్ని మనోడికి అని చెప్పి అన్ని రాసి ఇచ్చేసిన. ఆ తర్వాత ఆయనకు ఒక ఇంటర్వ్యూ పెట్టారండి, మంచి ఇంటర్వ్యూ పెట్టింది. కత్తి కార్తిక్ అప్పుడు చాలా ట్రెండ్ లో ఉంది. కత్తి కార్తిక్ ఇంటర్వ్యూస్ చాలా ట్రెండ్ లో ఉంది. దాంట్లో అన్నది ఒక ఇంటర్వ్యూ చేసింది, చాలా బాగా పోయింది. ఆ తర్వాత V6 వాళ్ళు నన్ను పాట రాయమని అడిగితే, నేను మా ఊర్లో ఒక ల్యాండ్ గొడవ ఉండి, మా నాన్న ఒక ల్యాండ్ ఉన్నాడు, ఆ గొడవ ఉండి నేను అటు పోయి నేను రాలేను అన్న. అంటే అప్పుడు మా వాళ్ళు ఏం చేశారంటే, కందికొండ నన్ను సంప్రదించారు. ఎంత గొప్పడు అంటే సార్, అది ఆయన చెప్పిన మాట యాజ్ ఇట్ ఈజ్ చెప్తాను నేను, అది తమ్ముని నోటి కడుపుకు సార్, నేను తీసుకోండి సార్, నాకు వద్దు సార్, అది తమ్ముతో రాయించండి, లేట్ అయినా తమ్ముతోనే రాయించండి సార్, నేను రాయని చెప్తాడు.
అప్పుడు నాకు వీళ్ళు ఫోన్ చేస్తారు, ఇట్లా అంటే కందుకుంటూ అంటే అన్న మీరు అడగండి అన్న పర్లేదు రాస్తారని నేను అంటాను. ఉమ్, వీళ్ళు మళ్ళీ అన్నకు ఫోన్ చేస్తారు. అన్నకు ఫోన్ చేసి ఏం చేస్తారంటే మీకు ఒకవేళ మిట్టపల్లి సురేందర్ చెప్తే ఓకేనా అని అడుగుతారు. ఓకే అండి, నాకు తమ్ముడు చెప్తే నేను రాస్తానండి. నాకు అప్పుడు ఆయన ఫోన్ చేసి నువ్వు అటు ఒక మాట చెప్పానంటే నేను ఫోన్ చేసి చెప్తా కందికొండకి, అన్న మీరు రాయండి అన్న పర్లేదు, మన సొంత ఛానల్ అన్న, మన వాళ్ళ అన్న, మన వాళ్ళని చాలా ఎంకరేజ్ చేసే ఛానల్ అది ఒకటే ఉంది అన్న, రాయండి అన్న అని చెప్పి. ఉమ్, అప్పుడు ఆయన బతుకమ్మ పాట రాస్తాడు. మాది తెలంగాణ జాతిలో బతుకమ్మ పాట రాస్తాడు ఒకటి. చాలా మంచి హిట్ అవుతుంది సార్, ఉమ్, చాలా మంచి సూపర్ డూపర్ హిట్ అవుతుంది. సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత ఆయనకు ప్రైవేట్ మార్కెట్ పెరుగుతుంది. సినిమా కంటే ప్రైవేట్ మార్కెట్ ఎక్కువ పెరిగి అప్పుడు అన్న ఒక న్యూ కార్ తీసుకుంటాడు. ఉమ్, మళ్ళీ ఆయన పుంజుకుంటాడు, మళ్ళీ ఎప్పటిలా బలాన్ని సంతరించుకుంటాడు. సంతరించుకున్న తర్వాత నేను ఒక 1-2 years కి నేను మా ఊర్లో ఉంటాను. నాకు ఫోన్ చేస్తాడు, తమ్ముడు ఎక్కడున్నావు అని. అన్న నేను ఊర్లో ఉన్నాను, నువ్వు రావా తమ్ముడు ఒకసారి హైదరాబాద్ రా, ఎప్పుడు వస్తావు అని. వస్తా అన్న, పని నుండి వచ్చినా వచ్చేస్తాను, 2-3 days వస్తాను. లేదు తమ్ముడు నువ్వు రేపు ఉండాలి అన్నాడు. నేను ఇంకో మాట మాట్లాడకుండా వచ్చిన హైదరాబాద్. వస్తే ఇద్దరం కలిసి ఎక్కడ మా జర్నీ ఆ రోజు నైట్ స్టార్ట్ అయింది అంటే నేను 7 అట్లా వచ్చిన. ఉమ్, వెళ్ళిండు అన్న కోసం ఒక వైన్ బాటిల్ తీసుకున్నాడు చిన్నది, నాకు ఒక బియర్ తీసుకున్నాడు. ఏ అన్న కోసం తీసుకున్నాడు? కేకే అన్న, అన్న వైన్ తాగుతాడు, ఆయన కోసం తీసుకున్నాడు. ఆయనకి వైన్ చిన్నది బాటిల్, నాకు ఒక పాయింట్ అంటారు కదా చిన్న బీర్ తీసుకున్నాడు. ఇద్దరం వచ్చి అట్లా 10 బీర్ లాంటిది. 10 బీర్ లాంటిది తీసుకున్నాడు, బడ్ వైజర్. ఇద్దరం మాట్లాడుకుంటూ పోతా ఉంటే ఈ ఇచ్చాపాటి చాలా, తమ్ముడు ఎప్పుడు పోయినావు, ఏం వచ్చినావు, ఎట్లున్నారు ఇంటి దగ్గర, నడుస్తూ పోతుంది. అట్లా అలా నాతోని 6-7 గంటల నుంచి మొదలు పెడితే రాత్రి డిన్నర్ కూడా ఇద్దరం కలిసి చేసినాం సార్. ఉమ్, రోడ్ నెంబర్ 2 ఈ కేర్ హాస్పిటల్ ఉండే రోడ్ నెంబర్ ఎంతనే, రోడ్ నెంబర్ 1 కదా. 1. ఆ రోడ్ నెంబర్ 1 లో Correct, స్పైసీ 6 అని ఒక రెస్టారెంట్ ఉంటది. ఖమ్మం అతను అరబిక్ రెస్టారెంట్ రన్ చేస్తాడు, చాలా బాగుంటది నాన్ వెజ్. అక్కడ తీసుకెళ్ళండి సార్, అక్కడ తీసుకెళ్ళి నన్ను కూర్చోబెట్టి అన్న రెగ్యులర్ అక్కడ తినే నాన్ వెజ్ తెప్పించి ఇద్దరం నాన్ వెజ్ తిన్నాం. తిని అంతా అయిపోయిన తర్వాత కూల్ డ్రింక్ తాగుతున్నాం సార్ ఇద్దరం. నేను అడిగినాను, అన్న అసలు ఎన్నెళ్ళింది నాతో ఇంత టైం స్పెండ్ చేయాలని, నాతో కలిసి ఒక బీర్ తాగాలని, వైన్ తాగాలని, నాతో కలిసి డిన్నర్ చేయాలని, నాతో కలిసి ఇంత టైం ఉండాలని నీకు ఎందుకు అనిపించింది అన్న అన్న. ఆ రోజు నాకు ఆ మాట చెప్తే ఆయన ఏడ్చి నేను ఏడ్చాను సార్ చాలాసేపు. ఉమ్, ఇప్పుడు నేను తింటున్న తిండి నువ్వు పెట్టిందే తమ్ముడు, నీతో ఒక్కరోజైనా షేర్ చేసుకోకపోతే నాకు మనసు ఎందుకు నిండి అనిపించలేదు తమ్ముడు, అందుకే నీతో కలిసి తినాలనిపించింది, అందుకే నేను పిలిచిన తమ్ముడు అన్నాడు. ఎమోషనల్ అయ్యాడు. అబ్బా ఎంత మంచోడు సార్ ఆయన, ఉమ్, సార్ ఎక్సలెంట్ క్యాండిడేట్ ఆయన. అది కందికొండ అన్న. అవును. మంచి మనుషులు కొంతమంది అలా తొందరగా వెళ్ళిపోతారు. ఎక్సలెంట్ మంచి సార్ ఆయన. బయట సమాజానికి ఎట్లాంటి వాడు, ఉమ్, నా పక్కన తిరిగిన నా స్నేహితులకు కూడా ఆయన ఎట్లాంటి నాకు సంబంధంలే, నాకు తెలియదు. కానీ కందికొండ అనే పేరు నేను నా జీవితంలో మర్చిపోను సార్. అలాంటి అనుభవాలు ఉన్నప్పుడు ఎలా మర్చిపోతాం. నా కృతజ్ఞత చూడండి, అంత పెద్ద స్థాయి ఉన్న కవి ఆయన చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఎంతో పేరు సంపాదించుకున్నాడు సార్. ఆయన ముందు బచ్చాను. ఆయన ఫస్ట్ సినిమా పాట రాసినప్పుడు నేను పాయింట్ సరిగ్గా దొరకలేదు, ఆయన నాతో కూర్చొని అది మాట్లాడుకోవడం అనేది మర్చిపోలేదు. ఎప్పటికైనా ఆ అన్న తరపున డెఫినెట్ గా కృతజ్ఞత తీర్చుకుంటా సార్, ఇంకా కూడా మిగిలినట్టే లెక్క. వాళ్ళ ఫ్యామిలీ బాగానే ఉందా? అది ఎలా ఉన్నారు? బాగున్నారు ఆయన ఒకరు, అలాగే మనకు బాగా మన ఇద్దరికి కావాల్సిన వ్యక్తి ఇండస్ట్రీ గారు. సార్. ఆయనకు సార్ మీరు ఎమోషనల్ అయిపోతున్నాం సార్ మన ఇంటర్వ్యూలో. ఆయన పేరు, ఆయన కూడా, ఆయనతో కూడా నాకు చాలా మంచి జర్నీ ఉన్నది, మంచి జ్ఞాపకాలు ఉన్నాయి, మంచి బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఆయన దగ్గర నుంచి నాకు. ఇంకా వీళ్ళన్నా నేను బయటనే వచ్చినా కానీ చంద్రబోస్ మన అందశ్రీ గారు మా ఇంటికి వచ్చేది. మా బామ్మారిది పెళ్లి కూడా ఆయనే బ్లెస్ చేసింది. మా బామ్మారిది పెళ్లికి, నా సొంత బామ్మారిది పెళ్లి కూడా ముహూర్తం టైం ఒక పంతులు చెప్తే నేను ఇది ఏందన్నా అని అడిగితే దాంట్లో కరెక్షన్ చేసి చెప్పి మరీ పెళ్లికి వచ్చి ఉండి వచ్చింది. ఆయనతో కూడా చాలా పెద్ద జర్నీ ఉందండి. ఆయన తెలంగాణ రాష్ట్ర గీతం రాశారు. దానికి ఆయన చాలా అందరి పరంగా చెప్పాలంటే అందశ్రీ
ఎవరు ఏంటి అని చెప్పేసి అంతకుముందు తెలియని వాళ్ళందరికీ కూడా తెలుసు. అవును. ఆయన ఎప్పుడు స్కూల్కి కూడా వెళ్ళలేదంట. స్కూల్కి వెళ్ళకుండానే ఇంత ఎలా రాస్తాడు అసలు, కవి ఎలా కాగలుగుతాడు? ప్రకృతి అది సాధకుడు అందరూ ఆయన. కూడా చాలా ఆశ్చర్యపోయినటువంటి సందర్భం కదా. ఎంతో మహామహులకి చదువుకొని పిహెచ్డీలు చేసిన వాళ్ళకి కూడా సాధ్యం కానటువంటి భాష ఆయనకి ఎలా సాధ్యమైంది అనేది అందరికీ కూడా ఇప్పటికీ చాలా మంది నమ్మరు. తెలుసు. చదువుకోలేదంటే ఎవరు నమ్మరు, ఇప్పటికీ కూడా నమ్మరు. కాకపోతే వీటికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. ఉన్నాయి. అన్నమయ్య గారు ఏ క్యాంపస్ లో చదువుకున్నారు? వేమన గారు ఏ క్యాంపస్ లో చదువుకున్నారు? ఉమ్. జీవితాన్ని మించిన, జీవితంలో ఉన్నటువంటి అనుభవాలను మించిన గురువులు ఎవరు ఉండరు సార్. ఇంకొకటి, అందశ్రీ గారు అద్భుతమైన సాధకులు, ప్రకృతి సాధకులు. ఆయనకు ఈ దేవుణ్ణి, దైవశక్తిని నమ్మని వాళ్ళను నేను కూడా పెద్ద ఏం కేర్ చేయను సార్. దైవశక్తిని నమ్మని వాళ్ళను నేను కూడా పెద్ద ఏం కేర్ చేయను, వాళ్ళకు కూడా ఏం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయను. ఆయన అద్భుతమైన సాధకుడు. ఆయనకు అమ్మవారి ఆశీస్సులు అనేవి చాలా బలంగా ఉన్నాయి అందశ్రీ గారికి. చెప్పుకుంటారు ఆయన. ఆయన చెప్పుకోవడం కాదండి. నాకు ఒక గురువు ఉంటాడు బెంగళూరులో, శ్రీవత్స గారు అని, అద్భుతమైన సాధకులు. ఆయన, నేను సార్ నా గురువు దగ్గర పోదాం సార్ అని అడిగిన గురువు. ఇద్దరం, మా తమ్ముడు నేను సార్తో బయటికి పోయినప్పుడు, కేరళ పోయినప్పుడు కర్ణాటక పోదాం సార్ అని, పోదాం అయ్యా అని వచ్చింది. నేను మా గురువు గారి ఇంటికి తీసుకెళ్తా అంటే లోపలికి ఎంటర్ అవుతాం, లిఫ్ట్ ఎక్కి దిగి ఫ్లోర్లో నడుచుకుంటూ పోతా ఉంటాం, కారిడార్లో పోతా ఉంటే ఎదురుగా డోర్ ఉంటుంది. నేను వెళ్ళే టైంకి మా గురువు గారు డోర్ తీస్తారు. డోర్ తీయంగానే ఆయన వెనకాల అందశ్రీ గారు గెలిచి దండం పెడతాడు. నన్ను ర్యాగింగ్ చేస్తానేమో, నేను చాలా రోజులకు వచ్చిన కదా అని నేను వెళ్ళి ఆయన కాళ్ళ నమస్కారం చేస్తాను. నన్ను దాటిచ్చి నేను దండం పెడతాను. నేను అడిగిన అదే అందశ్రీ గారు అంటారు, సార్ గురువు గారు అదే మీరు అంత పెద్ద మనుషులు మీరు వచ్చిన ఆయన చెప్తా ఉంటాడు, తెలుస్తుందండి మీ వెనక ఉన్న శక్తి అన్నమాట. ఆ రోజుతోని ఇంకా మాకు ఎక్కడైనా ఏదైనా డాట్ ఉంటే మైండ్ లో అది కూడా పటాపంచలు అయిపోయింది. ఇవి అసలు చెప్పొద్దు, ఇంత డెప్త్ గా చెప్పొద్దు, కానీ ఆయనకున్న కటాక్షం అక్కడిది. ఆయన రాసిన అది అక్కడ. నేను అడిగిన, సార్ మీరు అంతా రాస్తున్నారు. ఆయన మేము జర్నీలు మా తిరగడం స్టార్ట్ అయిన తర్వాత మేము సార్ అని పిలిచి స్టార్ట్ చేసినాం. అంతకుముందు అన్నాను పిలిచేది. ఎప్పుడైతే ఆయన డెప్త్ గా చూడగలిగినో, ఎప్పుడైతే ఆయన నిజాయితీని చూడగలిగినో, ఏ రోజైతే ఆయన ఎంత అద్భుతమైన సాధకులు, నేచర్ తో ఆయన ఎట్లా కమ్యూనికేట్ అయి ఉన్నాడు అనేది అర్థమైందో, ఆ రోజు నుంచి కొంచెం ఆయనని మేము డిస్టెన్స్ మెయింటైన్ చేసి స్టార్ట్ చేసినాం. కొంచెం సార్ అని కూర్చుంది. అట్లా నవ్వేది, మేము అట్లా సార్ అని పిలిస్తే ఆయన ఆచార్య అనేది. అట్లా అలాగే పిలుస్తాడు. అది నచ్చితేనే, నచ్చకపోతే వాళ్ళని పేరు పెట్టి పిలిచి పంపిస్తాడు, కానీ పేరెట్టి పిలిచి పంపిస్తాడు. అప్పుడు మేము అడిగినాం, సార్ ఒక్కొక్క పద్యం వింటా ఉండే, ఒక్కొక్క పాట ఆయన రిలీజ్ చేయని పాటలు, రికార్డ్ చేయని పాటలు విన్నప్పుడు అడిగినాం, సార్ మనం ఏదంతా ఒక బుక్ చేద్దాం సార్, ఇవి రికార్డ్ చేద్దాం సార్ అని అడిగినాం. ఒక అద్భుతమైన మాట చెప్పింది సార్ ఆయన. ఎందుకే రికార్డ్ అని తెలుసుగా మీకు, ఎట్లా మాట్లాడుతుంది, ఎందుకే ఆచార్య రికార్డ్, ఏం పనికే మనం పెగ్గులు పెట్టాను కానీ అన్నాడు. నేను లేదు సార్, నెక్స్ట్ తరం చదువుకుంటారు సార్. నేను ఎవరిని చదివి రాలేదా, నువ్వు ఎవరిని చదివి రాలేదు, ఎవరిని చదివినావు చెప్పు నువ్వు, ఎందుకే అవన్నీ మనకు, నా అనంతరం ఏది ఉండద్దు అనుకుంటాననే నేను. అట్లా అంటారు సార్, ఉండాలి కదా మీరు రాసింది. నేనేమన్నా పాటకు మొదటి వాడినా, పాటకి ఏమన్నా చివరి వాడినా? పాట అమ్మ దయ, ఆమె ఇచ్చింది ఆమెకు తిరిగి ఇచ్చిపోతాను అంతే. నేను నిక్షిప్తం చేసి నేను నా మీద వేసుకొని చేయడానికి ఏం లేదు. నేను అంత గొప్పని కాదు, గొప్ప ఏం రాయలేదు. మనకు అర్థం ఆచార్య, మనం ఉన్నంత కాలం అమ్మకు శరణాగతిని బతకాలి మనం అన్నాడు. దట్ ఈస్ అందశ్రీ. ఇప్పుడు ఆయన అనంతరం మీరు వేయడానికి ఏం లేదు. ఇంకెవరో ఏదో నాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు, ఆయన మిత్రులు వేస్తే తప్ప ఇంకేం లేదు. తెలిసిన వాళ్ళు వాళ్ళు చేస్తారు కానీ ఆయన దాన్ని కూడా యాక్సెప్ట్ చేయడు అంటున్నా నేను. మనలాంటి వాళ్ళని చేస్తాం కానీ ఆయన దాన్ని కూడా ఒప్పుకోలేదు. ఆయన ఉన్నప్పుడే ఒప్పుకోలేదు. మేము అడిగితే ఆయనకు డబ్బులు పెట్టడానికి ఉన్నారు, చేయించడానికి ప్రింటింగ్ కంపెనీ వాళ్ళు ఉన్నారు, ముఖ చిత్రం వేసే వాళ్ళు ఉన్నారు, ముందు మాట రాయడానికి వీళ్ళు ఉన్నారు. ఆయన దాన్ని దేన్ని కూడా ఆయన లెక్క చేయలేదు. ఇది నాది కాదు, ఇది అమ్మవారిది, ఆమె పాదాల కాడ వదిలిపెట్టుకోవాల్సింది తప్ప మనం ముద్ర వేసుకొని పోయి చేసేది ఏం లేదా అన్నాడు. మేమిద్దరం లాస్ట్ ట్రిప్ కామాఖ్య వెళ్ళినాం. ఆయన ప్రపంచం మొత్తం తిరిగాడు.
ప్రపంచం మొత్తం తిరిగాను, కానీ భారతదేశంలో 3 ప్లేసులు తిరగలేదు ఆయన. ఒకటి గోవా, రెండోది కామాఖ్య, మూడోది భారతదేశం పక్కన ఉన్న ఇంకో దేశం శ్రీలంక. ఈ మూడింటిని నన్ను తీసుకుపోవాలి ఆచార్య అన్నాడు. వెళ్దాం సార్ అన్నాను. అంటే ఆయన చివరిలో పెట్టినాడు గోవా అనేది, ఎప్పుడు కూడా చివర్లో, మన ఇక్కడేగా ఉండేది. కాదు కాదు, ఆయనకు రాలేదు అది. చెప్పిండు అది, అది నాకు ఆయనకు పోవాలని ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కుదరలేదు. దాంట్లో నేనేం చేసినానంటే, సార్ మనం ఫస్ట్ కామాఖ్య పోదాం సార్ అన్న. అమ్మ దగ్గరికి కదా పోదాం పావా ఆయన. ఇద్దరం పోయినాం. పోయిన తర్వాత బ్రహ్మపుత్ర రివర్ లో స్నానం చేసింది. అదో కోరిక ఉండే ఆయనకి. ఆ కోరిక నేను అస్సాంలో అమ్మవారిని దర్శనం అయిపోయింది, శక్తిపీఠం దర్శనం అయిపోయింది. నెక్స్ట్ గోవా ఇటు పెట్టుకోవాలి. మేము అస్సాం పోయినప్పుడు సార్కి కొంచెం ఆరోగ్యం పాడైపోయింది. ఆ రోజు నేను కొంచెం తగ్గిండు, బాగా కాఫ్ వచ్చింది. నేను పడుకుంటా ఆచార్య, మనం రేపు చూద్దాం పోయానన్నాడు. సరే సార్ అని చెప్పి పడుకోబెట్టిన. డాక్టర్ ఫోన్ చేస్తే మెడిసిన్ చెప్పిండు. ఆయన నెంబర్ ఒక టానిక్ ఉండేది ఎప్పటికీ, ఆ టానిక్ ఫోటో ఉంది నా దగ్గర. అది తెప్పించిన, తాగాను, పడుకున్నాడు. పొద్దున్నే ఆయనకి హెల్త్ బాగాలేదు అని అడిగి రిటర్న్ పంపించిన, ఫ్లైట్ టికెట్ వేసి పంపించి నేను ఉండి దర్శనం చేసుకుని వచ్చిన 2 రోజులు ఉండి. ఆయన బ్రహ్మపుత్ర నదిలో స్నానం చేసి 2023 2023లో మా ఇద్దరిది లాస్ట్ ట్రిప్ అదే. ఆ తర్వాత హైదరాబాద్ లో కలిసి తిరిగినాం. ఈ ఒక వివాదాస్పదమైన రచన తర్వాత కూడా మేమిద్దరం కలిసే ఉన్నాం. నేనేం మాట్లాడినా అనేది సార్కి రీచ్ కాలేదు. సార్ ఏదో ఒక దాంట్లో వచ్చిందని చూసి సారు కోపంగా వచ్చి తిట్టాను, మీతో నుండి చేసి ఆయనే చెప్పిన. ఆ తర్వాత సారే తెలుసుకున్నా ఇక్కడ లేడు, లేకుండా ఇది వార్త ఇట్లా రాయబడ్డది, ఇట్లా అయింది అని తెలిసి అదంతా అయిన తర్వాత మళ్ళీ తిరిగినాం. లాస్ట్ ఆయనకు మంచి ప్రాణమిత్రులు చెప్పిన అయిందా మనం మామూలు సుభాష్ రెడ్డి గారు, తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి గారి కొడుకు పెళ్లిలో కలుసుకున్నాం. ఆ రోజు అన్న ట్రీట్మెంట్ కూడా అన్న బాగాలేవు, తమ్మున ఆఫీస్ లో పడిపోయాడు కదా, లోబీపీ అయింది. ఏమైతుంది ఆచార్య, ఏమి మనం బండ లేకుంటాం, ఇంక 20 వేలు అనుకుంటూ. అది లాస్ట్. అంటే ఆయన బీపీ టాబ్లెట్ ఉండేది, అది కూడా పెద్ద వేసుకోకపోయేది. అంటే ఆయన పెద్దగా చూసుకోపోయేది శారీరకంగా. వాకింగ్ ఒకటి బాగా చేసేది సార్. నడుస్తాడు. ఇక్కడ ఉస్మానియాలో ఒకసారి నేను ఒక్కనే పోయినా, ఏదో లేట్ అయింది ఇద్దరం కలుసుకుందాం అనుకుని. నేను పోయేసరికి మంచిగా గ్రౌండ్ లో కూర్చున్నాడు. నెమళ్ళు వచ్చి గుంపు చేరిపోయినాయి, వాటితో ముచ్చట పెడతాను నేను పోయేసరికి. ఆయన దగ్గరికి వస్తాయి. ఆయన ఒంటరిగా ఉంటే ఆయన ప్రపంచం, బాహ్య ప్రపంచానికి అంతర ప్రపంచానికి పెద్ద అగాధం ఉన్నది, ఎవరికి తెలియదు. చెప్పి కూడా ఎవరిని అమరపరచాలి అది కూడా లేదు నాకు. మేము స్వయంగా నేను చూసినా, నేను ఎక్స్పీరియన్స్ అయినా ఆ నెమళ్ళను వాటితో మాట్లాడతాను నేను పోయేసరికి. నేను పోయినాక ఏమి మీ దోస్తులు అని అంటే, మీరు లేనప్పుడు మరి ఎవరే వీళ్ళతోనే ఉండాలి, ఇవే మంచి నేస్తాలని వాటి పంపించి వెళ్ళిపోమంటే వెళ్ళిపోయినాయి. నా జీవితంలో మర్చిపోలేని సీన్ అది కూడా. ఆయన గురించి పట్టించుకోలేదు, ఒక వాకింగ్ ఒకటి చేసేది. ఈ మధ్య కాలంలో ప్రాబ్లం అవుతున్నా 2023 నుంచి అయితే సరిగ్గా ఆయన చెక్ చేసుకోలేదు. అది ప్రాబ్లం అయింది. అది కూడా ఆ ఇల్లు పూర్తిగా అందులోకి గృహప్రవేశం చేయకుండానే ఆయన అదొకటి ఉండే సార్. ఇల్లు అనేది కలవరించిన వాళ్ళలో ఇద్దరిని చూసిన సార్ నేను. ఒకటి వేటూరి సుందరరామూర్తి గారు, సొంత ఇంటి కలవేర నెరవేరకుండా పోయిన మహానుభావులలో ఆయన ఒకరు. సొంత ఇల్లు నిర్మాణం పూర్తి దశకు వచ్చి తుది మెరుగులు దిద్దుకునే సమయంలో గృహప్రవేశానికి అడుగు దూరంలో ఉండి అంతర్ధానం అయిపోయింది అందశ్రీ గారు. ఇద్దరిని చూసిన సార్ చాలా బాధాకరమైన విషయం. ఇంటి కోసం సార్ ఎంత కలవరించిందంటే, ఆయన ఎంత అంటే అంత కష్టపడ్డాడు ఇల్లు కోసం. ఇల్లు ఆయనకు పెద్ద కోరిక ఉండే. అది మొదలు పెట్టేటప్పుడు చెప్పారు నాతో, టైంలోనే అది జరుగుతుంది. సుభాష్ రెడ్డి అన్న ఇల్లు కొనిస్తా అంటే కూడా వద్దు అన్నాడు. కొద్ది రోజులు తిరిగినాం తార్నాక. ఆయన నాకు కండిషన్ పెట్టాను, ఆచార్య నేను తార్నాక పరిధిలోనే నాకు ఇల్లు నువ్వు చూస్తే, లేకపోతే అదే నాకు జూబ్లీస్ నేను రానే ఆయన. సరే అన్న అంటే తిరుగుదాం. ఆయనకి అక్కడనే ఎక్కువ కోరిక, అక్కడనే ఎక్కువ ఇష్టం, ఆ ఏరియానే బాగా ప్రేమ ఆయనకు. అక్కడనే ఆయన మిత్రులు, మంచి ప్రాణమిత్రులు. ఆయనకి అక్కడ అది ఆయనకు అలవాటైన స్థలం, దానికోసం బాగా తిరిగినాం కానీ సెట్ కాలేదు. దూరంగా చూసుకున్నారు. అందశ్రీ గారి గురించి ఎంతసేపు అయినా ఇట్లాగే సరే, కమింగ్ టు మళ్ళీ ఏంటి ఎలా ఉంది ఆఫ్టర్
రాజు వెడ్స్ రాంబాయి. బాగుంది అన్న, ఉమ్. బాగా బాగుంది. మళ్ళీ పాటలు రాసేవాళ్ళు, రాయమని అడిగేవాళ్ళు పెరుగుంటారు కదా. మంచి మంచి ఆపర్చునిటీస్ వచ్చినాయి అన్న, వాటిని నేను నిలబెట్టుకోవాలి. ఇప్పుడు మా బోస్ కు సక్సెస్ వచ్చిన తర్వాత 3 రోజులకు ఎట్లా అయిపోయిండు ఆయన, వాట్ నెక్స్ట్ అని. ఈ సక్సెస్ నేను ఈ వారం 10 రోజులు ఎంజాయ్ చేసినవి, కానీ నాకు ఆపర్చునిటీస్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు నాకు కూడా భయం పట్టుకుంది సార్. నేను కూడా నిలబెట్టుకోవాలి, దానికోసమే పని చేయాలి. మంచి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి సార్. ఓకే. ఏమైనా రాశారా? రాస్తున్నాను సార్. నిన్నటి నుంచి స్టార్ట్ చేసినాను. ఇవాళ పొద్దున ఒక లైన్ తట్టింది, రాస్తున్నా. మళ్ళీ మా బిట్టు ఫోన్ చేసి నువ్వు ఇంటర్వ్యూ పోవాలి, లేట్ చేసినావు, 11 అయిపోయింది, ఫిలిం నగర్ లో చాంబర్ లో అందరు వెయిట్ చేస్తాను, తొందరగా వెళ్ళిపోండి అని చెప్తే వచ్చిన. అప్పటి నుంచి మళ్ళీ ఇంటర్వ్యూస్ నడుస్తున్నాయి. ఈ రోజు రాత్రి రాయాలి సార్. మంచి ఆపర్చునిటీస్ వచ్చినాయి. ఈ సందర్భంగా నేను ఈటీవీ విన్ సాయి గారికి, నితిన్ గారికి, వేణు అన్నకి, బోస్ కి అండ్ సురేష్ బబులికి, నందిపాటి గారికి, బనివా సార్, అసలు ఈ సినిమాని తీర్చిదిద్దిన అందరికీ కృతజ్ఞత చెప్తున్నా సార్. నిజంగా నాకు ఓ రకంగా చెప్పాలంటే కలలో ఉన్నట్టుంది ఒక వారం నుంచి. అంతేనా? మంచి ఆపర్చునిటీ సార్. అంటే బోస్ విజయం ఒక బోస్ది కాదు సార్, మా అందరికి వచ్చింది బోస్ తో పాటు. అంటే ఇంతకు ముందు బలగం అనే సినిమా, ఇప్పుడు రాజు వెడ్స్ ఉన్నాయి. ఇప్పుడు అంటే తెలంగాణ సినిమా, తెలంగాణ గ్రామీణ సినిమా, దానికి ఒక ఊపు వస్తుంది అని చెప్పేసి ఒక ఆశ కలుగుతుంది అందరికి, ఉండేవాళ్ళందరికీ. ఇప్పుడు దాకా ఈ కథలు చెప్పలేదు, ఈ కథలు ఇక నుంచి ఇలాంటి ఆదరిస్తున్నారు చాలా మంది. ఇక్కడ ప్రాంతంతో నిమిత్తం లేదు. అక్కడ సినిమాకి కళాకారునికి కూడా చెప్తున్నా, సినిమాకి కళాకారునికి ప్రతిభకు ప్రాంతం లేదు సార్. సినిమాకి అయితే ఇంకేది లేదు సార్. మేము ఆంధ్రాకి వెళ్తే ఆంధ్రాలో ఇంకా మేము కొంచెం కొద్దిగా ఇన్సైడ్ ఫీలింగ్ ఉండే, అక్కడ చూస్తారు చూడరని, అక్కడ కూడా 50% ఆక్యుపెన్సీ వెళ్ళినాం సార్. రాజమండ్రి వెళ్ళినాము, ఒంగోలు వెళ్ళినాము, తర్వాత కడప వెళ్ళినాము, అనంతపురం వెళ్ళినాము, తర్వాత విజయవాడ, గుంటూరు, అట్లా చూసుకుంటూ ఇవన్నీ చూసుకుంటూ వచ్చినాం సార్. అంతటా చాలా మంచి రిసీవింగ్ ఉంది. థియేటర్స్ కూడా జనం ఉన్నారు సార్. కాకినాడలో మేము అయిన రోజు లాస్ట్ కాకినాడలో థియేటర్ అంటే జనం ఉన్నారు సార్. మేము వస్తామనే విషయం కూడా ఎవరికి తెలియదు. అది అరవింద్ సార్ వాళ్ళది, గీతా ఆర్ట్స్ థియేటర్. చిన్న అని ఉంటారు దాని ఇన్ఛార్జ్. ఆయన అడిగినాం మేము సార్, నేను అడిగినాను నాకు కొంచెం కనుక్కో అని అంటే, కనుక్కున్నా వినండి, కనుక్కో ఒకసారి నేను అడిగినా సార్, ఇక్కడ ఈ యూనిట్ వస్తుందని వచ్చిందా మామూలుగా వచ్చిందా సార్? లేదండి, ఇక్కడ ఆడుతుందండి సినిమా బాగా ఉంటే ఏ ప్రాంతాలతో పనిలేదు సార్. మనం టైటానిక్ ఫిలిం ఏ ప్రాంతం వాళ్ళదని ఇండియన్ దాన్ని ఆడించినాం. సినిమా సార్, దాన్ని ఎవరైనా ఎంజాయ్ చేస్తారు. భాష అసలు అర్థం కాదు చాలా మందికి. అంతే సార్, మన కళ్ళ ముందు మంజుమల్ బాయ్స్, ఎవరు తీసింది సార్? తెలంగాణ వాళ్ళ, మన ఆంధ్ర వాళ్ళ, లేకపోతే రాయలసీమ వాళ్ళ, ఏది తీసింది? మలయాళం ఫిలిం ఎంత అద్భుతంగా ఆడింది సార్. సినిమా బాగుంటే, మనం పొందుపరిచిన విధానం అద్భుతంగా ఉంటే ఏది ఎక్కడైనా ఆడుతుంది సార్. యానిమల్ అట్లా అంటే ఇక్కడ నుంచి సందీపేటి వంగ గారు ముంబైకి వెళ్ళి పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయారు. రాజమౌళి గారు ఇక్కడ నుంచి సినిమా తీస్తే ప్రపంచ సినిమా ప్రేమికులంతా సినిమాను ఆదరించింది. మనం ఆస్కార్ దాకా పోయినామంటే మన వాళ్ళు ఎంత ప్రతిభని ఎంత ఎంకరేజ్ చేస్తే ఇతర ప్రపంచ దేశాలు రాజమౌళి సార్, కీరవాణి సార్, చంద్రబోస్ గారు వెళ్ళి మనకు ఆస్కార్ పట్టుకురాగలిగారు. ఈ అన్ని ప్రాంతాల నుంచి ఇలాంటివి రావాలి, జరగాలి. ఇట్లాంటి ఇంకా న్యాచురల్ స్టోరీస్ రావాలని కోరుకోవాలి సార్. నిన్న దిల్రాజ్ సార్ ఎంత బాగా చెప్పినారు. నాకు ఈ చిన్న సినిమా ఆడినందుకు నాకు సంతోషం అనిపించింది. మిమ్మల్ని అందరినీ చూస్తానండి. నాకు దిల్రాజ్ సార్ అందరినీ పిలిపించి సారా మాట మాట్లాడితే నాకు అసలు చాలా చాలా ఆనందం అనిపించింది ఆయన మాట్లాడితే. అంత పెద్ద నిర్మాత ఇంత చిన్న సినిమా తీసిన వాళ్ళని కూడా పిలిచి కూర్చోబెట్టారంటే, ఓ ఇది ప్రాంతం అని కాదైనా వెలిసింది. సినిమా ఆడే సినిమా చేసింది మీరు అన్న. నేను అభినందించాలనిపించింది ఆయనకి. అది కూడా మంచి విషయం. అదే ఆయనకి అవసరం లేదు కదా మీతో టైం స్పెండ్ చేసి అన్న పిలిపించుకొని మాట్లాడి మీతో చేయాల్సిన అవసరం నిజానికైతే ఉండదు కదా. ఉండదు. వాళ్ళు ఉన్న దానికి, వాళ్ళకున్న ప్రెజర్స్ కి, వాళ్ళు రోజు ఉండే వర్క్ పనులు వాళ్ళకుంటే ఎవరు ఇది ఉంటది. చెరుకూరి సుధాకర్ గారు ప్రొడ్యూసర్. అవును.
కిషోర్ తిరుమల గారు కూడా నిన్న పిలిపించి మరి Correct. చాలాసేపు టీమ్ తో కూర్చొని మాట్లాడి చాలా బాగా చేశారు. అందరినీ చాలా బాగా ప్రశంసించారు వాళ్ళు కూడా. బాగుంటే అట్లా అందరూ పిలుస్తారు సార్. ఇప్పుడు మరి పాటలతోనా ఇంకేమన్నా ఉందా? ఇంకేం చేయం సార్, ఇక పాటలే సార్. సినిమానే సంగీతం కూడా చేసే ఆలోచన ఉందా? అట్లా పాటలు మీరే ట్యూన్ చేసుకోగల సమర్థులు కదా. అది ఇంకొకటి ఉంది సార్, ఇది చెప్పాలి సార్. దీన్ని గట్టిగా చెప్పండి సార్ మీరు కూడా. చెప్పండి. నేను ట్యూన్ చేసుకుంటే నా ఇండిపెండెంట్ స్పేస్ లో తప్ప, నా ఛానల్లో తప్ప సినిమాలకు ఇవ్వను సార్ నేను. ఓకే. ఎందుకంటే అది మ్యూజిక్ డైరెక్టర్స్ ని మనం మ్యూజిక్ డైరెక్టర్స్ ఇచ్చే బాణీలకు పాటలు రాయాలి సార్ సినిమాకి. నా పని ట్యూన్ ఇవ్వడం కదా సార్. నేను ట్యూన్ కడతాను సార్. అది దేనికి కట్టగలుగుతానంటే నేను రాసుకున్న సాహిత్యానికి, నేను అనుకున్న దానికి నాకు సరిపోయేంత చేయగలుగుతాను. ఒక సినిమాకి సరిపోయే బాణీ నేను చేయలేను సార్. నేను అలాంటి పని చేయను, అట్లాంటి పనికి నేను పోను సార్. వాళ్ళు బాణీలు ఇస్తే పాట రాయటానికి వాళ్ళు బాణీ ఇస్తే అక్కడే కూర్చొని రాసి చేస్తాను అంతే. ఆ రోజు రాస్తాను, లేదా 10 రోజులకు, సంవత్సరానికి, 10 ఏళ్ళకైనా బాణీకే రాస్తాను. కానీ నేను నా బాణీలు ఎవరికి ఇవ్వను సార్. ఆ తప్పు నేను చేయను. తప్పే సార్ అది. ఓకే. మనం మ్యూజిక్ డైరెక్టర్ పని మనం చేయదు కదా సార్. అంటే మనలో మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాయి. నా మ్యూజిక్ డైరెక్టర్ లేడు సార్, లిరిసిస్ట్ సార్. ఈ క్లారిటీ నాకు నీది నాది ఒకే కథ సినిమాకి మ్యూజిక్ చేయరాని వేణని అడిగితే అన్నా నీకు తెలియదు, మన దగ్గర ఒక లోకల్ రెహమాన్ ఉన్నాడు, రా అన్న చూపెడతాను తీసుకుపోయి సురేష్ పరిచయం చేసిన. సురేష్ వాళ్ళ అన్న, సురేష్ వాళ్ళ అన్నయ్య ఉన్ను నందన్ రాజ్ అన్న ఉన్ను వేణన్న మంచి స్నేహితులు. కానీ సురేష్ మ్యూజిక్ కంపోజర్ అనే విషయం అన్నది తెలియదు. సురేష్ మ్యూజిక్ చేస్తాను, ట్యూన్ చేస్తాను అనే విషయం నందనన్న తెలియదు. మా ఇద్దరికే తెలుసు. మేమిద్దరం తెలియదు. సురేష్ నేను వెలివేయబడ్డాం స్టూడియో నుంచి, గెంటేయబడ్డాం మేము బయటికి ఇద్దరం. రాత్రి అంతా మేము ట్యూన్లు చేసుకొని కూర్చుని, సురేష్ ఏదో ట్యూన్ చేస్తుడు, నేను ఏదో లిరిక్ రాసుడు, నాకు ఏదో ఐడియా వస్తే ఇట్లా చేస్తే ఎట్లుంటుంది లిరిక్ అని చెప్పుడు, దానికి సురేష్ ట్యూన్ చేసుడు, రిథం కంపోజ్ చేసుడు. అందరు వెళ్ళిపోయిన తర్వాత రాత్రి పూట ఇది చేస్తాను ఒకరోజు దొరకబట్టి సురేష్ ఎలవటిరు. అట్లా కూడా జరిగినాయి. అప్పటి వరకు సురేష్ గురించి ఎవ్వరికి తెలియదు. నేనే నన్ను వేణన్న అడిగితే వద్దన్నా, నేను చదివిన లిటరేచర్ ని వదిలేసి మధ్యలో మ్యూజిక్ చేయాలని వస్తే సరే ఇది కాదు అన్న, నేను పాటే రాస్తాను, నాకు సాధ్యమైనంత వరకు పాటే రాస్తాను. కానీ మనకు అద్భుతమైన మ్యూజిక్ కంపోజర్ని పరిచయం అయితే మీరు రండి అని తీసుకెళ్లి సురేష్ని పరిచయం చేసిన. అట్లా సురేష్ వేణన్నకు పరిచయం దగ్గర అయిపోయాను. నన్ను వాళ్ళు నీది నాది ఒకే కదా, నేనే రాయాలి. ఆ సినిమా ఫైనల్ అయినప్పుడు, ఆ సినిమా మ్యూజిక్ వర్క్ నడుస్తున్నప్పుడు నేను అమెరికా టూర్ లో ఉన్నా. సో అది మిస్ అయిపోయినా. అన్న నన్ను ఫోన్ చేసి అడిగిండు, ఒక పాట రాసిన కానీ దానికి పెద్దగా ఎందుకు ఆ పాటను ఆపేసింది సినిమాలో. తర్వాత విరాట పర్వం జరుగుతున్నప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నా. వేణన్న ఫస్ట్ ఫోన్ చేశారు, ఈ పాటలు రాయాలి, నువ్వు ఎక్కడో సూరి, నువ్వు రా పాటలు రాయి, నువ్వు రాసిన తర్వాత మీదే వేరే వాళ్ళతో రాయించుకుంటాం, నువ్వు రా మన సూర్య మ్యూజిక్, నువ్వేం లిరిక్ రా అంటే. అప్పుడు కూడా నేను ఆస్ట్రేలియాలో ఉన్నా. చెప్పిన ఆస్ట్రేలియాలో సముద్రం ఒడ్డు కూర్చొని ఈ అలా ట్యూన్ విరాట పర్వం కోసం చేసింది. చేస్తే దానికి అప్పుడు రాసిన, బట్ అది ట్యూన్ రిజెక్ట్ అయ్యి ఆగిపోయింది పాట. ఆ తర్వాత నాకు మళ్ళీ వేణన్న నేను ఆస్ట్రేలియా నుంచి రిటర్న్ వచ్చినాక, ట్రిప్ అయిపోయి వచ్చినాక ఓలచ్చ గుమ్మడి సాంగ్ రాయించింది అతని. 2 పాటలు ఒకటే రోజు రాసిన, 2 వెర్షన్స్ 1 డే. అన్న మా ఆఫీస్కి వచ్చి కొద్దిసేపు అట్లా కూర్చున్నాడు. ఊరికి నేట వస్తాయి ఈ సినిమా గందరగోళం ఉన్నది, నీ ఆఫీస్కి వస్తాం, పైన పెంట్ హౌస్ కదా, కొద్దిసేపు కూర్చున్నాం. అక్కనే మధ్యాహ్నం వచ్చింది, వస్తే మధ్య చేయించుకున్నాం, కూర్చున్నాం, తాగినాం. ఉండి పాట రాయాలి సూర్య అని చెప్పిండు. నాకు అన్న చెప్తాంటే ఇట్లా నేను ఉయ్యాల మీద కూర్చున్నా, అన్న నా సోఫా మీద కూర్చున్నాడు, చెప్తామంటే కూర్చున్నా, అటు చెప్తే రాసేసి ఇచ్చినాం. అట్లా లిరిక్ రాసిన. అప్పుడు నన్ను విరాట పర్వం కోసం కూడా పనిచేయను, నేను చేయను అని చెప్పిన. నేను చేయను సార్. అట్లా సురేష్ ఉన్నాడు కదా సార్. సురేష్ నాకు లైఫ్ టైం నాకు వాడు తమ్ముడు, ఫ్రెండ్, మ్యూజిక్ డైరెక్టర్, నేను లిరిక్ రైటర్ అని ఇవి ఉంటాయి సార్. ఈ రిలేషన్ చాలు సార్. నేను ఒకవేళ నేను రాయలేని పరిస్థితి ఉన్నా, వేరే వాళ్ళతో రాయించాల్సి వచ్చినా కూడా దానికి కూడా నేను ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే సురేష్ సక్సెస్ లో ఉంటే అందరం ఉంటాం సార్, వేణన్న సక్సెస్ లో ఉంటే అందరం ఉంటాం సార్.
ఇప్పుడు కొత్తగా బోసు వచ్చిండు, బోసు సక్సెస్ లో ఉంటే కూడా అందరం ఉంటాం సార్. చాలా సంతోషం సురేందర్, చాలా చాలా మంచి విషయాలు. మీతో ఎక్కడన్నా చెప్పావో లేదో నాకైతే తెలియదు, కానీ కొన్ని మంచి విషయాలు నాకైతే షేర్ చేసుకున్నాను. ఈ పాడ్కాస్ట్ నా లైఫ్ టైం పాడ్కాస్ట్ సార్. ఎందుకంటే ఒకటి ఇది ఫస్ట్ టైం, రెండోది నేను మీతో మాట్లాడిన, మీరు నాతో డిస్కస్ చేసిన విషయాలు ఇవాళ ఎక్కడ చేయలేదు సార్, మీతోనే మాట్లాడినాను. ఎందుకంటే మీకు నాకు మ్యూచువల్ ఫ్రెండ్స్ అంతా మీరు నేను కలిసి చేసిన వ్యక్తులే కాబట్టి అట్లా కొత్త సబ్జెక్ట్ వచ్చింది. ఫ్రెండ్స్ కాకపోయినా మన పరిచయం కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి, అవును, ఆ సన్నిహితులు ఉన్నారు కాబట్టి అలా వచ్చినాయి. అవును. థ్యాంక్ యూ సో మచ్. అయితే మన ఇంటర్వ్యూని ఒక మంచి పాటతో రాజు వేడ్సు రాంబాయి సినిమాలో అందరూ రాంబాయి పాటనే వింటున్నారు, కానీ రాజు వేడ్సు రాంబాయి పాట కంటే నాకు బాగా నచ్చిన పాట ఉంది దీంట్లో. చీకటిని దాటి వచ్చే వెలుతురుని ఎప్పుడైనా వెళ్ళకని ఆగమని అడ్డుకుంటుందా రాత్రి, కల ఎంత బాగున్నా కన్నది మన కనులైనా నచ్చినట్టు ఆపుకుంటూ చూడగలమా మళ్ళీ కలని. ఏ మనసుని ఏ సమయమున ఎంచుకుంటుందో ఈ ప్రేమ, ఏ జంటకి తెలుసుకోవడం సాధ్యం కాదమ్మా. అలా అలా నువ్వు నేను ఒక్కటయ్యే రోజే వస్తే, నిన్ను నన్ను ఆపే అంత బలం దేవుళ్ళకైనా లేదంట. ఆ మేఘం వీడి వస్తున్న వాన చినుకులని ఓ క్షణమైన ఆపగలదానింగి ఆగమని. తేనె కన్న తీయంగా అడవి కంటే అందంగా కోయిలమ్మ పాడేటి పాటన పగలదాడవి. పూలలో పుడుతూనే గాలిలో కలిసేటి పరిమళం తనలోనే దాచుకోగలదా తోట. అలా అలా నువ్వు నేను ఒక్కటయ్యే రోజే వస్తే, నిన్ను నన్ను ఆపే అంత బలం దేవుళ్ళకైనా లేదంట. సూపర్. నిజంగానే అంటే ఒకటి మనకి ఏది ఆపలేని తనాలు ఏమో ఉంటాయి. దాని గురించి నువ్వు చెప్పినటువంటి ప్రేమకి వాటినన్నిటి కూడా ప్రకృతిలో జరిగేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో మేళ వేస్తూ చెప్పారు. రాజు పోయి హైదరాబాద్ లో పనిచేస్తున్నప్పుడు అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు కలవద్దు అని అన్నప్పుడు ఆ పిల్ల వర్షం పడుతుంటే దాన్ని ఊహించుకొని పాడుతూ ఉంటది, చెప్తా ఉంటది. వర్షం ఎక్కడి నుంచో ఆకాశం నుంచి చినుకు ఒకటి మేఘందే అయినా, మేఘమే వదిలిన చినుకు అయినా మేఘం ఆపగలదా? అట్లనే నేను రాజును ప్రేమించడాన్ని కూడా నాన్న నువ్వు ఆపలేవని చెప్తా ఉంటది పాట అంతట్లో. వెరీ నైస్ పోయట్రీ ఉంది దాంట్లో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. రాబోయే రోజుల్లో మిట్టపల్లి సురేందర్ పెద్ద గేయ రచయితగా, అంటే జనాలు ఎప్పుడూ కూడా పాడుకునేటువంటి పాటలు ఇంకా ఎన్నో ఎన్నో అందించాలని మంచి పేరు సంపాదించుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.